ప్రతిధ్వనికి స్వాగతం. శరీరానికి శిరస్సు ఎంత ముఖ్యమో దేశానికైనా రాష్ట్రానికైనా రాజధాని అంత కీలకం. బలమైన రాజధాని ఉంటే అది లక్షలాది మందికి నీడనివ్వగలుగుతుంది, విద్యా ఉపాధి అవకాశాలు ఇస్తుంది, మిగతా రాష్ట్రాన్ని పోషించగలుగుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు అమరావతి రాజధానికి రూపకల్పన చేశారు. అన్ని ప్రాంతాలకు సమదూరంలో దేశంలో తొలి ప్రణాళికబద్ధమైన రాజధానిని మొదలుపెట్టారు. దురదృష్టవశాత్తు 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం అమరావతిని చిదిమేసే ప్రయత్నం చేసింది. ఆంధ్రులకు ఉజ్వల భవిష్యత్తును ప్రసాదించేలా ప్రపంచ శ్రేణి నగరంగా రూపుదిద్దుకుంటున్న అమరావతిని అడుగడుగునా జగన్ సర్కారు కాటేసింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టం కలిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్రం సహకారంతో రెట్టించిన కసితో చంద్రబాబు మరలా అమరావతికి ప్రాణప్రతిష్ఠ చేశారు. మోదీ మే 2న పునః ప్రారంభోత్సవం చేస్తున్నారు. వికాసం దిశగా అమరావతి పయనంపై నేటి ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు పి వినీల గారు, రాజకీయ విశ్లేషకురాలు, ఓ నరేష్ గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త. ముందుగా నరేష్ గారు, మే 2న రాజధాని నిర్మాణ పనులకు ప్రధాని పునః ప్రారంభం చేస్తున్నారు. మోదీ అమరావతి పర్యటనకున్న ప్రాధాన్యం ఏంటి? మంచిదండి. దిస్ ఇస్ అ వెరీ గుడ్ పాజిటివ్ మెసేజ్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద కంట్రీ. ఆయనే వచ్చి మళ్ళీ ఈజ్ గోయింగ్ టు రీస్టార్ట్ ది అమరావతి వర్క్స్ అంటే ఇట్ సెండ్స్ ఎ లౌడ్ మెసేజ్ అండి టు ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్, నేషనల్ ఇన్వెస్టర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అండి. మీరు చూసారు, ఇందాక మీరే చెప్పారు 5 సంవత్సరాల నుంచి ఎవరో రాలేదని. ఎప్పుడైతే రాష్ట్రం సెంటరు కలిసి పనిచేయట్లేదు అనగానే చాలామంది బిజినెస్ మెన్ దే విల్ నాట్ ఇన్వెస్ట్ ఇన్ దట్ స్టేట్ అండి. ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి నేను రాష్ట్రంతో ఉన్నానని చెప్పి ఆయన శంకుస్థాపన, దెర్ ఆర్ 41 సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ 300 acres విచ్ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ల్యాండ్ అండి. ల్యాండ్ తీసుకుని డబ్బులు కట్టి లాస్ట్ 5 years నుంచి కూడా పని చేయలేదండి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు డైరెక్ట్గా వచ్చి చేస్తున్నారంటే డెఫినెట్గా ఆల్ ఆఫ్ దెమ్ విల్ స్పీడప్ దేర్ కన్స్ట్రక్షన్ అండి. ఇది కాకుండా ప్రధానమంత్రి గారు వరల్డ్ బ్యాంక్తో మాట్లాడారు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో మాట్లాడారు. 25,000 కోట్లు లోన్ దే హ్యావ్ రిలీజ్డ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండి. ఇది కాకుండా హడ్కో నుంచి కూడా ఇంకో 11,000 కోట్లు దే హ్యావ్ రిలీజ్డ్. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉందనే కాబట్టి వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, సెంట్రల్ గవర్నమెంట్ 1,500 కోట్లు, ఈ హడ్కో 11,000 కోట్లు. సో దీంట్లో ఆల్రెడీ 4,500 crores ఆల్రెడీ రిలీజ్ చేశారండి. ప్రధానమంత్రి వస్తున్నారని తెలిసి మన ఏప్రిల్ నెలలో మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద కాంట్రాక్టర్స్ వర్క్ స్కీమ్ అని చెప్పి 4,500 కోట్లు కూడా రిలీజ్ చేశారండి. సో మెసేజ్ ఏంటంటే ప్రధానమంత్రి వస్తున్నారనగానే అందరూ పరిగెడతారండి. వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, హడ్కో అంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి, ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్, నేషనల్ ఇన్వెస్టర్స్, లోకల్ ఇన్వెస్టర్స్ కూడా. ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు మీరు చూసారంటే మన ఆంధ్రప్రదేశ్లో డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి లాస్ట్ 5 years టెండర్స్ వేస్తా కూడా ఎవరు రాలేదు. కానీ ఈసారి చూస్తే మీరు ఎవ్రీబడి హ్యాస్ కమ్, ఆల్ ది వర్క్స్ దే హ్యావ్ కాల్డ్ ఫర్. ఇంచుమించు చంద్రబాబు నాయుడు గారు మన 60,000 కోట్ల రూపాయల వర్క్స్ పిలిచారు. అన్నిటికీ కూడా మేజర్ కంపెనీస్ లైక్ నాగార్జున కన్స్ట్రక్షన్, L&T అందరూ కూడా బిడ్ చేశారు. అండ్ దే వన్ ద బిడ్స్ ఫైనలైజ్ అయిపోయినాయి, వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ కంపెనీస్ అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇది స్టేట్ అండ్ సెంటర్ ఆర్ వర్కింగ్ టుగెదర్. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా కీలక పరిస్థితిలో ఉన్నారండి. 20 MPs సపోర్ట్ చేయడం వల్ల ప్రధానమంత్రి గారిని. సెంట్రల్ ఆల్సో ఈస్ డిపెండెంట్ ఆన్ ఆంధ్రప్రదేశ్. సో మోడీ గారు పర్సనల్గా వస్తారంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అమరావతి షుడ్ టేక్ ఆఫ్ అని మనం సబ్సిక్వెంట్గా చెప్దామండి. రైల్వే మంత్రి గారు కానీ, నేషనల్ హైవేస్ కానీ ఇవన్నీ కూడా దే ఆర్ సపోర్టింగ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఎ బిగ్ వే అండి. మామూలుగా ఏ స్టేట్కి ఇవ్వనంత డబ్బు అవుటర్ రింగ్ రోడ్స్ కానీ, హైవేస్ కానీ, రైల్వేస్ కానీ దే ఆర్ సపోర్టింగ్ అమరావతి ప్రాజెక్ట్ ఇన్ ఎ బిగ్ వే. ద ప్రైమ్ మినిస్టర్ కమింగ్ పర్సనలీ, మాలాంటి ఇన్వెస్టర్స్ కూడా అమరావతి వెళ్ళి ఇన్వెస్ట్ చేద్దామన్న ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు ద 2 most important పీపుల్ మనకండి. ఇద్దరూ కలిసి పనిచేసి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాం అనుకుంటున్నానంటే. అందుకనే మీరు చూస్తే phase 2 ల్యాండ్ పూలింగ్లో కూడా రైతులు చాలా ఫాస్ట్గా వచ్చి, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద phase 2 ల్యాండ్ పూలింగ్ కూడా, కొత్త ల్యాండ్స్ కూడా పూలింగ్ అయిపోతాయండి. ల్యాండ్ లేదండి అమరావతిలో. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్కి వెళ్ళారు. ఇది ప్రధానమంత్రి గారు ఉండటం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయండి. సో మోర్ డెవలప్మెంట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, మోర్ ప్రాజెక్ట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ అండి. ఓకే, వెన్నెల గారు, అమరావతిని రాజధాని కానివ్వకుండా 5 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. అయినా సరే ధైర్యంగా దెబ్బలు తింటూ కూడా రైతులు నిలబడ్డారు. వారి పోరాటం ఫలించిందనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. 2024 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అమరావతి అనేది ప్రజా రాజధాని. 29,000 మంది రైతులు రూపాయి తీసుకోకుండా 34,000 ఎకరాలు వాళ్ళు త్యాగం చేశారు రాష్ట్ర అభివృద్ధి కోసం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వాగతిస్తున్నాను అని చెప్పి అసెంబ్లీలో ఆ రోజున స్టేట్మెంట్ ఇచ్చి, తీరా 2019లో అధికారంలోకి వచ్చాక మహిళల మీద, ముఖ్యంగా మహిళల్ని హెరాస్ చేస్తూ, మరి అన్నం పెట్టిన రైతుల్ని రోడ్ల మీదకి తీసుకొస్తూ 3 రాజధానుల నినాదం ఇచ్చారు.
అప్పటి నుంచి డిసెంబర్ 17వ తారీఖు 2029 నుంచి కూడా రైతులందరూ, అమరావతి రైతులందరూ నిర్విరామంగా ఉద్యమం చేస్తూనే వచ్చారు. మళ్ళీ కొత్త ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఏర్పడేదాకా ఈ ఉద్యమం కొనసాగింది. ఈ ఉద్యమ సమయంలో చూసుకుంటే మేము ఎన్నోసార్లు చెప్పాము, అభివృద్ధి వికేంద్రీకరణ చేయండి, రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చేయండి, పరిపాలన వికేంద్రీకరణ కాదు అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద ప్రతిసారి విషం జిమ్ముతూనే వచ్చారు. కానీ ప్రజలు ప్రతిసారి గమనిస్తూనే ఉన్నారు. ఆయన ప్రభుత్వ పరిపాలనలోనే నేషనల్ సర్వే చేసినప్పుడు, నేషనల్ మీడియా వాళ్ళు సర్వే చేస్తే దాదాపు 185% మంది అమరావతి ఏకైక రాజధాని అని సర్వే రిపోర్ట్స్ ఇచ్చినాయి. అంతెందుకండి, ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి ప్రజాప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నది 2024 జూన్ 4న వచ్చినటువంటి తీర్పు. నరేష్ గారు, ప్రధానమంత్రి అమరావతిలో ఏ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు? ప్రధానమంత్రి గారు మెయిన్గా ఆయన శంకుస్థాపన చేసేది అంటే దెర్ ఆర్ 140 ప్రైవేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ రెడీ టు స్టార్ట్ ఆపరేషన్స్ అండి. అందులో 90% ఎవరైతే ప్లాన్ సబ్మిట్ చేశారో వాళ్ళందరికీ కూడా సిఆర్డీఏ హెస్ గివెన్ పర్మిషన్స్ అండి. సో ప్రధానమంత్రి గారు ఒకే చోట ఈ ఫౌండేషన్ నాట్ ఓన్లీ ఫార్ ది ప్రైవేట్ బిల్డింగ్స్, ఈ సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్, ఈ రోడ్స్ అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అమరావతి ఇంటర్నల్ రోడ్స్, అలాగే అసెంబ్లీ, వాట్ ఎవర్ చంద్రబాబు నాయుడు గారు మెయిన్ ప్రాజెక్ట్స్ అన్నీ ఏమనుకున్నారో మొత్తం బ్లూ ప్రింట్ అంతా కూడా హీఈస్ లేయింగ్ ద 25,000 కోట్లు ఆల్రెడీ వీ హ్యావ్ గాట్ ఎ శాంక్షన్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఇంకో 40,000 crores ప్లాన్ చేసి 65,000 crores వర్క్స్ చంద్రబాబు నాయుడు కిక్ ఆఫ్ చేశారండి. ఈ కిక్ ఆఫ్ చేసిన దానికి ప్రధానమంత్రి గారు ఈజ్ గోయింగ్ టు పర్సనలీ బీ విత్ ది సీఎం అండ్ సే ఐఎమ్ విత్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ వీఆర్ హెల్పింగ్. ఇది ఒకటే కాకుండా అమరావతి చుట్టుపక్కల కూడా చాలా, ఎందుకంటే ప్రధానమంత్రి గారు వస్తున్న వాళ్ళ అడ్వాంటేజ్ అంటే అమరావతి టు హైదరాబాద్ ఒక ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తారండి 20,000 కోట్లు పెట్టి, అమరావతి టు బెంగళూరు ఒక ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తారండి నేషనల్ హైవేస్, అదొక 20,000 కోట్లకి, అమరావతి చుట్టూరు రైల్వే 2,000 crores పెట్టి జస్ట్ స్మాల్ అరౌండ్ అమరావతికి 2,000 కోట్లు రైల్వే శాంక్షన్ చేశారండి. ఓన్లీ అమరావతి అవుటర్ రింగ్ రోడ్కి ఒక 20,000 crores నేషనల్ హైవే అథారిటీ ఇంక్లూడింగ్ ల్యాండ్. ఇంతకుముందు అయితే ల్యాండ్ ఎక్విజిషన్ వాళ్ళు చేయనన్నారండి, మనం చేయమన్నారు, ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్. సో ఇటువంటి అన్నీ కూడా వెన్ ద ప్రైమ్ మినిస్టర్ ఇస్ గివింగ్ ఏ పాజిటివ్ మెసేజ్, నితిన్ గడ్కరీ గారికి నేషనల్ హైవేస్ కానించి రైల్వేస్ కానించి వీఆర్ గెటింగ్ ఫ్యాంటాస్టిక్ సపోర్ట్ అండి. ఈ భాగంగానే ఈ వర్క్స్ అన్నిటికీ ఫౌండేషన్ వేస్తుంతో పాటు ఎన్నిటికి కూడా ద బ్లూ ప్రింట్ ఫర్ ద ఎంటైర్ డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి విపరీతంగా స్పీడప్ అయిపోద్దండి. వినిల గారు, రాజధాని పరిధిలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి? అవి కొనసాగి ఉంటే ఈ పాటికి అమరావతి అసలు ఎలా ఉండేది? 2014లో నవ్యాంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యాన్లో నుంచి పరిపాలన జరిగిందండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అమరావతి ల్యాండ్ పూలింగ్ గురించి మాట్లాడారో 29,000 మంది రైతులు ముక్త కంఠంతో ముందుకొచ్చి 53 రోజుల్లో 34,000 ఎకరాలు పొలం ఇవ్వటం జరిగింది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి ఏదైతే హైకోర్టు ఉందో, అసెంబ్లీ ఉందో, సెక్రటేరియట్ ఉందో, ఇవన్నీ కూడా మరి గ్రూప్ 1 గ్రేడ్ 1 ఆఫీసర్స్కి సంబంధించి కానివ్వండి, జడ్జెస్ బంగ్లాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. హైకోర్టు అయితే దాని విధి విధానాలు అక్కడి నుంచి అమలు చేస్తుంది, సెక్రటేరియట్ కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, కౌన్సిల్ కానివ్వండి, శాసన మండలి బిల్డింగ్. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇది ఒక శ్మశానం అని చెప్పి, ఇది ఒక ఎడారి అని, లేదా ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించిందని చెప్పి, లేదా ఇది తుఫాను ముప్పు ప్రాంతం ఉందని చెప్పి అమరావతి మీద విషం జిమ్ముతూ గతంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 138 సంస్థలు, ప్రైవేట్వి గవర్నమెంట్వి, అక్కడ అగ్రిమెంట్ చేసుకున్నాయండి వాళ్ళ బ్రాంచెస్ అక్కడ స్టార్ట్ చేయడానికి. అయితే ఈలోపు ఎలక్షన్స్ రావటం, ప్రభుత్వాలు మారిపోవటం, ఈ జీవో అయిన వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం క్యాపిటల్ మీద ఉన్నటువంటి కక్షతో, దుర్మార్గంతో ఆ జీవోనన్నిటినీ కూడా రద్దు చేసేసి ఒక్క అమరావతిలోనే కాదండి, రాష్ట్ర నలుమూలలా కూడా ఎంతో ప్రఖ్యాతిగాంచిన కంపెనీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో వచ్చిన కంపెనీలన్నీ కూడా ఈ జే ట్యాక్స్లకి భయపడిపోయి మేము ఆంధ్రప్రదేశ్లో మేము స్థాపించట్లేదు, మా బ్రాంచెస్ పెట్టట్లేదు అని చెప్పి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన దుస్థితి మనం చూస్తున్నాము. నరేష్ గారు, రాజధాని నిర్మాణంలో కేంద్ర సహకారం ఎలా ఉంది? ఇరువురు కలిసి పనిచేయటం వల్ల ఎలాంటి ఫలితాలు సాధించవచ్చు? 2 parts ఉన్నాయండి. ఒకటి అమరావతిలో ప్రధానమంత్రి గారు, సెంట్రల్ గవర్నమెంట్ రోల్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కలిసి పనిచేయటం వల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెందుతుందని దర్ ఆర్ 2 separate ఆస్పెక్ట్స్ అండి. ఇందాక అమరావతి గురించి చెప్పినప్పుడు
ఇద్దరు కలిసి పనిచేయటం వల్ల, చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రికి కలిసి పనిచేయటం వల్ల అమరావతికి ఇప్పుడు ఆ 25,000 crores ఎలాగైతే లోన్ వరల్డ్ బ్యాంక్ నుంచి ఏషియన్ డెవలప్మెంట్ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ హెస్ గ్యారంటీడ్ దట్ మనీ అండి. మన ఆంధ్రప్రదేశ్ కట్టకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం కడుతున్న గ్యారంటీతో దే హ్యావ్ రిలీజ్ దట్ మనీ. సో అది ఒక పెద్ద సహకారం కదండి. బికాజ్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలిసింది ఫైనాన్షియల్గా డిస్ట్రాయ్ చేసి వెళ్ళిపోయారు. సో ఇంటర్నేషనల్ ఫండింగ్ ఇప్పుడు 25,000 తీసుకున్నారు, రేపు ఇంకో phase 2లో ఇంకో 25,000 crores తీసుకోవచ్చు. సో దీని అందరికీ కూడా వీ నీడ్ గ్యారంటీస్ అండి. అది ఫైనాన్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ డెసిషన్ తీసుకుని ఆంధ్రప్రదేశ్కి మనం గ్యారంటీ ఉందాం, సెంట్రల్ గవర్నమెంట్ విల్ గ్యారంటీ దీస్ లోన్స్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కట్టినా కట్టకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ అని పెద్ద భరోసా ఇస్తాం వల్ల మనకు ఆ 25,000 crores రిలీజ్ అయిందండి. ఇద్దరు కలిసి పనిచేయటం వల్లే ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు బెంగళూరు ఎక్స్ప్రెస్ వే 20,000 కోట్లు, హైదరాబాద్కి ఎక్స్ప్రెస్ వే ఫ్రమ్ అమరావతి ఇంకో 20,000, అంటే 2 హైవేసే 40,000 కోట్లు అండి. ఇప్పుడు మీరు అమరావతిలో వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది 25,000 కోట్లైనా నేషనల్ హైవే అథారిటీ వల్లే 40,000 crores వర్త్ ఆఫ్ 2 హైవేస్, ఒకటి హైదరాబాద్కి ఒకటి బెంగళూరుకి 40,000 crores. ఇది కాకుండా ఓఆర్ఆర్ అరౌండ్ అమరావతి దానికి ఇంకో 20,000 crores అవుతుందండి. జస్ట్ ఫర్ 3 roads నేషనల్ హైవేస్ ఈ స్పెండింగ్ 60,000 crores అండి. సో ఈ కలిసి పని చేయటం వల్లే కదా, లేకపోతే నేషనల్ హైవే వాళ్ళు ముందుకు వస్తారు. ఇంతకుముందు చేయనన్నారు ల్యాండ్ ఎక్విజిషన్. ఇప్పుడు వర్షన్ 2.0లో కొత్త గవర్నమెంట్లో నౌ దేర్ అగ్రీయింగ్ ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్ ఆల్సో. అలాగే కేంద్ర ప్రభుత్వం రైల్వేస్లో ఆంధ్రప్రదేశ్కి ఈ సంవత్సరం 10,000 కోట్లు శాంక్షన్ చేశారండి. ఇద్దరు కలిసి పని చేయటం వల్ల నాగాలంకలో 20,000 కోట్లు పెట్టి మిజైల్ టెస్టింగ్ పెట్టారండి. లేటెస్ట్ మిజైల్స్ టెస్ట్ చేస్తాక నాగాలంకలో 20,000 కోట్లు పెట్టుబడి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో అంటే అడ్వాన్స్ ఇవన్నీ మామూలుగా కాకుండా శ్రీహరికోటలో స్పేస్ పోర్ట్లో 4,000 crores పెట్టి కొత్త స్పేస్ స్టేషన్ కడుతున్నారండి టు లాంచ్ న్యూ రాకెట్స్. సో ఐఎన్ఎస్ వర్ష ఇక్కడ 25,000 కోట్లు పెట్టుబడి పెట్టారు రాంబీల్ దగ్గర, ఇంకొక 10,000 కోట్లు దే ఆర్ స్పెండింగ్ మోర్ అండి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ లుకింగ్ అట్ ఆంధ్రప్రదేశ్ అస్ అ కీ ఏరియా నాట్ ఓన్లీ ఫర్ రోడ్స్ బిల్డింగ్స్ కాకుండా కూడా స్పేసు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి. మీరు చూస్తే వాళ్ళ సహకారంతోనే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ ఆల్ దేర్ మెయిన్ ఆఫీసెస్ దే ఆర్ సెటింగ్ అప్ ఇన్ అమరావతి అండి. సో అలాగే ఎయిర్పోర్ట్ ఇప్పుడు దే ఆర్ గోయింగ్ టు బిల్డ్ ఏ న్యూ ఫర్దర్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఒక హబ్ కింద ఏదో పెద్ద ఎయిర్లైన్కి ఇస్తున్నారని అంటున్నారండి. సో అమరావతి ఈజ్ గోయింగ్ టు గెట్ అనదర్ బిగ్ ఎయిర్పోర్ట్. అలాగే రైల్వే, విశాఖపట్నానికి రైల్వే జోన్ ప్రైమ్ మినిస్టర్ గారు లాస్ట్ టైం వచ్చి ఆపరేషనలైజ్ చేస్తూ ఉన్నారు. సో దట్ ఇస్ ఆల్సో గెటింగ్ గోయింగ్ టు బి ఆపరేషన్. అలాగే పోలవరానికి ఇద్దరు కలిసి పని చేయడం వల్ల 12,000 crores ది రిలీజింగ్ అండి. స్టీల్ ప్లాంట్కి విశాఖపట్నం ఇదైపోతే దానికి 11,000 కోట్లు రిలీజ్ చేశారు. సో మీరు చెప్పండి, ఇద్దరు కలిసి పని చేయడం వల్ల మంచి ప్రభుత్వాలు అంటూ వల్ల పోలవరం ఈజ్ గోయింగ్ టు కంప్లీట్ ఇన్ 2 years. చంద్రబాబు నాయుడు అమరావతి తోటే కాకుండా పోలవరం కూడా కంప్లీట్ అయిపోద్ది. స్టీల్ ప్లాంట్ కూడా రీహాబిలిటేషన్ ప్యాకేజ్ 11,000 కోట్లు ఇచ్చారు. దే ఆర్ గివింగ్ 10,000 crores ఫర్ రైల్వే ప్రాజెక్ట్స్. అప్రాక్సిమేట్లీ 70,000 కోట్ల రూపాయల వర్క్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హైవేస్ ఆర్ హ్యాపెనింగ్ అండి. సో కేంద్రం రాష్ట్రం పనిచేయటం వల్ల లుక్ ఎట్ ఎవ్రీ డిపార్ట్మెంట్ దట్స్ ఇన్వెస్టింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ దట్ ఆర్ లెండింగ్ టు ఆంధ్రప్రదేశ్, దే ఎంత ఎంప్లాయ్మెంట్. ఇది ఒకటే కాకుండా మర్చిపోయిన ఇద్దరు కలిసి పనిచేయడం మెసేజ్ వెళ్తాం వల్ల ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ 9 నెలల్లో అండి 4,60,000 కోట్ల రూపాయలు 4.6 lakhs crores ఇన్వెస్ట్మెంట్స్ అవి కమినండి. అవన్నీ కూడా ఆన్ ద గ్రౌండ్ జరిగి మీరు ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ 1,30,000 కోట్లు ఫస్ట్ ఫేజే 65,000 కోట్లు అండి. వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. 1,300 కోట్లు గవర్నమెంట్కి ఎకరానికి 50 లక్షలు చెప్పి ల్యాండ్ డబ్బులు కూడా పే చేసి దే హ్యావ్ స్టార్టెడ్ వర్క్ అండి. దే హ్యావ్ పెయిడ్ దట్ మనీ. అంటే అది ప్రధానమంత్రి గారు కాదనుకుంటే కలిసి పని చేయకపోతే ఆంధ్రప్రదేశ్ రాజు కదా, ఏ గుజరాత్ అక్కడికి వెళ్ళిపోతుంది. అలాగే బీపీసీఎల్ రిఫైనరీ సెంట్రల్ గవర్నమెంట్ 96,000 కోట్లు అంటే జస్ట్ 1,00,000 కోట్లు బిట్వీన్ ఆర్సిలర్ మిట్టల్ అనేది 1,00,000 కోట్లు ఈజ్ కమింగ్ అప్ నియర్ ఒంగోలు రామాయపట్నం కదండి. అది 1,00,000 కోట్లు బీపీసీఎల్ ఇన్వెస్ట్మెంట్. అది కూడా ఇద్దరు కలిసి పనిచేయటం వల్లే కదండి. ఈ రెండు కాకుండా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ హబ్ ఇక్కడ మన విశాఖపట్నంలో 1.8 lakh crores ఇన్వెస్ట్మెంట్ ఈస్ కమింగ్ ఆన్ ఓన్లీ గ్రీన్ హైడ్రోజన్ అండి. సో ఈ లుక్ ఎట్ ద సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అంటాం చంద్రబాబు నాయుడు గారితో పనిచేయటం, అక్కడ 1,00,000 కోట్లు ఇక్కడ 1,00,000 కోట్లు ఎలా చేశారు ప్రైవేట్. ఇది ఇక్కడ ఎన్టీపీసీ దగ్గర 1,80,000 కోట్లు, రిలయన్స్ వాళ్ళు 65,000 కోట్లు పెట్టి బయో ఎనర్జీ ప్లాంట్. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసి లేరు అనుకోండి, రిలయన్స్ వాళ్ళు వచ్చి 65,000 కోట్లు పెట్టి బయో ఎనర్జీ ప్లాంట్, వాళ్ళు ఫస్ట్ ప్లాంట్ ఆల్రెడీ లోకేష్ గారు ఇనాగ్రేషన్ కూడా చేస్తారు వాళ్ళు. సో ఎవ్రీబడి సీరియస్ అబౌట్ ఇన్వెస్టింగ్. అలాగే మీరు విండ్ పవర్లోని సెంట్రల్ గవర్నమెంట్ ఎన్హెచ్పీసీ అండ్ స్టేట్ గవర్నమెంట్ 1 lakh crores పెట్టి రెన్యూబుల్ ఎనర్జీ దగ్గర బిల్డింగ్ అండి, సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ప్లాంట్స్ అండి. ఇది కాకుండా మిగతా బోల్డ్ నవేగా ఇంజనీరింగ్ అని, మెగా ఇంజనీరింగ్ అని, గ్రీన్ కోని వీళ్ళందరూ కలిపి ఇంకో 1,00,000 కోట్ల దాకా పెట్టుకున్నారు. సో లుక్ ఎట్ ద కాన్ఫిడెన్స్ దట్ మీరు ఎవరైనా ఊహించగలరండి ఒక 9 monthsలో ఏ రాష్ట్రంలోనే 4.6 lakh crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ హ్యావ్ కమ్ ఇన్ అండ్ బీన్ అప్రూవ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అండి. ఇది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ స్టడీ చేసి వీళ్ళకి ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఎంత ల్యాండ్ కావాలి, ఎంత ఎంప్లాయ్మెంట్ కావాలి, అంత డీటెయిల్ వర్క్ అయిపోయి ద వర్క్ అండ్ పర్మిషన్స్ హ్యావ్ బీన్ అలాటెడ్ ఫర్ దిస్ కంపెనీస్ అండి.
వినీల గారు, కూటమి ప్రభుత్వం ఏపీలో గెలిచాక అమరావతి ప్రాంతంలో ఇప్పుడు కార్యకలాపాలు, వ్యాపారాలు పెరిగాయా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా రాజధానిలో ఏవైతే పనులు ఆగిపోయినాయో అవి పరుగులు పెడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలో 2014-19లో కేంద్ర పరిపాలితకు సంబంధించినటువంటి సంస్థలు 42 సంస్థలు, వాటికి సంబంధించినటువంటి బ్రాంచ్ ఆఫీసులు కూడా అమరావతిలో అంటే ప్రారంభించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభించారు. అవి నిర్మాణ దశలో ఉన్నాయి. ఆ 42 కేంద్ర పరిపాలిత సంస్థల్లో కూడా 2 సంస్థలు ఆల్రెడీ వాళ్ళ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. ఇక్కడ నుంచే అమరావతి నుంచే వాళ్ళ కార్యకలాపాలు కూడా అంటే కొనసాగిస్తూ ఉన్నారు. మరి అలానే చూసుకుంటే కూడా ప్రతినిత్యం మరి విద్యా సంస్థలు కానివ్వండి, విద్యా విధానాల్లో కానివ్వండి, బిట్స్ లాంటి ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అమరావతికి రావటం, దానికోసం 70 ఎకరాలు ల్యాండ్ కేటాయించడం చంద్రబాబు నాయుడు గారు, విప్రో లాంటి సంస్థను తీసుకొచ్చి దానికి 25 ఎకరాలు ల్యాండ్ కేటాయించడం, ఇలా ప్రతినిత్యం అమరావతికి సంబంధించినటువంటి ఈ సంస్థలు వస్తున్నాయి. ఈ సంస్థతో బిల్ గేట్స్తో మేము చర్చలు జరుపుతున్నాము, ఈ కంపెనీలు అమరావతికి పరుగులు పెడుతున్నాయి అని చెప్పి నిత్యం వార్తల్లో ప్రజలకి తెలియజేసేలాగా అందుబాటులో ఉంటున్నాయి. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో SRM కానివ్వండి, విట్ కానివ్వండి, ఇలాంటి యూనివర్సిటీస్, ఎయిమ్స్ లాంటి యూనివర్సిటీస్, ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ తీసుకురావటం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్, అంటే లైక్ క్యాబ్ డ్రైవర్లు కానివ్వండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి సూపర్ మార్కెట్ వ్యవస్థ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా అక్కడ జీవన ఉపాధి కలుగుతూ వచ్చింది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో అక్కడ ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవండి. ఓకే నరేష్ గారు, రాయలసీమ, ఉత్తరాంధ్ర వారికి కూడా సమదూరంలో సరిగ్గా రాష్ట్రం మధ్యలో ఉన్న అమరావతి పెరిగి పెద్దదైతే దానివల్ల ఇతర ప్రాంతాల వారికి కూడా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఇప్పుడు డెవలప్మెంట్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక నేను చెప్పాను కదండి మీకు, దే ఆర్ లేయింగ్ ఎక్స్ప్రెస్ వేస్ అండి. ఇప్పుడు బెంగళూరు కనెక్ట్ చేస్తున్నారు, హైదరాబాద్ కనెక్ట్ చేస్తున్నారు, ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే మీకు ఆంధ్రప్రదేశ్ మ్యాగ్నెట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఈ 4,60,000 కోట్లు ఇందాక ఇన్వెస్ట్మెంట్, ఇందాక అమరావతిలో 1,00,000 కోట్ల వరకు అన్నారు, కానీ ఈ 4,60,000 కోట్లు మొత్తం డిస్ట్రిబ్యూట్ అయినండి. ఎప్పుడైతే పీపుల్కి మెసేజ్ వెళ్ళిందో ఈ కేంద్ర ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ కలిసి పనిచేస్తున్నాయని. ఇప్పుడు ఢిల్లీ ఈజ్ ద పొలిటికల్ క్యాపిటల్ అయినా సరే బాంబే ఢిల్లీ కంటే ఎక్కువ డెవలప్ అయింది కదండి. అలాగే ఈవెన్ దో అమరావతి ఈజ్ ద పొలిటికల్ హబ్, విశాఖపట్నం ఈజ్ అ ఫైనాన్షియల్, మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం ఫైనాన్షియల్ కమిటీలో ఒక బాంబే లాగా డెవలప్ చేస్తాకి దెర్ ఇస్ ఎ డిఫరెంట్ పాసిబిలిటీ అండి. అలాగే రాయలసీమలో కూడా ద ఇన్వెస్ట్మెంట్స్ దట్ ఆర్ కమింగ్ అప్ ఇన్ మేబీ గ్రానైట్ కానీ, మైనింగ్ కానీ, డెఫినెట్లీ వన్స్ ది అమరావతి ఫోకస్ ఈజ్ ఓవర్, చంద్రబాబు నాయుడు గారు మేక్ షూర్ దట్ వాటర్ ఈజ్ అవైలబుల్ ఫర్ దిస్. పోలవరం 2 yearsలో కంప్లీట్ చేస్తా అంటున్నారు. ఇది ఒకటే కాదు కానీ అమరావతి ఒకటే కదండి ఫోకస్. ఆయన ఏమన్నారు, జగన్ గారు 5 yearsలో చేయలేంది, ఆయన 2 yearsలో పోలవరం కూడా కంప్లీట్ చేస్తుంటున్నారు. కానీ ఇక్కడ స్టీల్ ప్లాంట్ రివైవ్ చేస్తున్నారు కదా, అక్కడ స్టీల్ ప్లాంట్ వేసింది ఆయన పక్కన పడేసరికి జగన్ గారు ముట్టుకోలేదు కదా. సో దే విల్ స్టార్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎవ్రీ. ఆంధ్రప్రదేశ్ ఇస్ స్మాల్ స్టేట్ కదా, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ, హైదరాబాద్ కలిపి రూల్ చేసిన చీఫ్ మినిస్టర్ అయినా దిస్ ఇస్ ఎ వెరీ స్మాల్ థింగ్ ఫర్ హిమ్. అమరావతి వర్క్స్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డెఫినెట్లీ హీస్ కాన్సన్ట్రేషన్ విల్ బీ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద స్టేట్ అండి. ఇప్పుడు ఇందాక రిలయన్స్ వాళ్ళు 65,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారంటే వాళ్ళు మొత్తం 26 జిల్లాల్లో కలిపి ఇన్వెస్ట్ చేస్తారండి. అలాగే దేర్ స్ప్రెడ్డింగ్ ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉందో దేర్ స్ప్రెడ్డింగ్ ద ఇన్వెస్ట్మెంట్స్ అండి. సో విండ్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా 1,00,000 కోట్లు ఇంచుమించి అన్ని రాయలసీమలో వచ్చినాయండి. ఆల్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ అంతా ఆర్ కమింగ్ ఇన్ దట్ ఏరియా. మీరు ArcelorMittal 1,00,000 కోట్లు ఇక్కడ వచ్చింది. అమరావతి అనుకుంటున్నాం కానీ మీరు మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా మీరు అడగండి, 4,60,000 కోట్లో మోర్ దెన్ 1.5 lakh crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ గాన్ ఓన్లీ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్ రాయలసీమ ఏరియా అండి. ఇక విశాఖపట్నం ప్రాంతానికి NTPC 1,80,000 కోట్లు, ArcelorMittal 1,00,000 మొత్తం ఆల్మోస్ట్ 3 lakh crores హెస్ కమ్ టు విశాఖపట్నం ఏరియా ఓన్లీ. సో ఎవ్రీ రీజన్ ఈస్ డెవలపింగ్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా తక్కువ డెవలప్ అయింది అమరావతి. ఇప్పుడు కానీ ప్రైమ్ మినిస్టర్ గారు కానీ ఆయన ఇచ్చిన పాజిటివ్ స్పిరిట్తో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ టేక్ ఆఫ్ చేస్తే ఇవన్నీ కూడా వేర్ రాయలసీమ ఈస్ గెటింగ్ ఇన్వెస్ట్మెంట్స్, ఆంధ్రప్రదేశ్ ఇస్ విశాఖపట్నం, ఈ నార్త్ కోస్టల్ శ్రీకాకుళం ఈస్ గెటింగ్ న్యూ ఎయిర్పోర్ట్ అహెడ్ ఆఫ్ షెడ్యూల్. శ్రీకాకుళం మూలపట్నంలో పోర్ట్ ఒకటి అవుతుంది, అది కూడా అహెడ్ ఆఫ్ షెడ్యూల్ అయిపోతుందండి. ఇంకొక SEZ ఒకటి ప్లాన్ చేస్తారని ఇక్కడ ఈ ఏరియాలో బిట్వీన్ ద న్యూ పోర్ట్ అండ్ న్యూ ఎయిర్పోర్ట్, ఫ్రీ ట్రేడ్ జోన్ లాగా. సో ఇవన్నీ జరిగితే ఈ బ్యాక్వర్డ్ జిల్లాలో ఆఫ్ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అరకు, పాడేరు ఇవన్నీ కూడా వీళ్ళు ట్రాన్స్ఫార్మ్ అండి విత్ ద న్యూ ఎయిర్పోర్ట్, న్యూ ఫ్రీ ట్రేడ్ జోన్స్ కమింగ్ అప్, న్యూ పోర్ట్ కమింగ్ అప్. ఈ కొత్త చూడండి, గ్రీన్ఫీల్డ్ పోర్టు, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, న్యూ ఫ్రీ ట్రేడ్ జోన్స్ ఆర్ కమింగ్ అప్ ఇన్ దిస్ ఏరియా. సో ఎవ్రీ ప్రాంతం ఈస్ డెవలపింగ్ అండి. జనాలకి
సంహౌ ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాన్యువల్లో ఎక్కువ ఆయన గురించి లిక్కర్ గురించి మాట్లాడటం అయిపోతుంది, కానీ ఇంత డెవలప్మెంట్ ఏ రాష్ట్రంలోనే ఇండియాలో ఒకేసారి జరగట్లేదండి. అండ్ ఆల్ దీస్ ఆర్ వెరీ సీరియస్ ప్లేయర్స్. ఆర్థర్ మిట్టల్ ఇస్ ద వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్, బీపీసీఎల్ ఇస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ రిఫైనరీస్ ఇన్ ద కంట్రీ, రిలయన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ ప్లేయర్స్. సో మీరు చూస్తే అన్నీ కూడా బిగ్ టికెట్ ఎన్హెచ్పిసి కానీ స్టేట్ గవర్నమెంట్ రెన్యూబుల్ ఎనర్జీలో పెట్టి వాళ్ళందరూ కూడా వెరీ వెరీ సౌండ్ ప్లేయర్స్ అండి. ఓకే. అండ్ పోలవరం డెఫినెట్గా ఇన్ 2 years కంప్లీట్ చేస్తే దానివల్ల అగ్రికల్చర్ అవుట్పుట్ ఎంత పెరుగుద్ది, సో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఎంత పెరుగుద్ది, ఎయిర్ కార్గో ఫెసిలిటీ ఎంత పెరుగుతాయి, కొత్త ఎయిర్పోర్ట్స్ వల్ల కొత్త పోర్ట్స్ వల్ల ఎకానమీ ఎంత డెవలప్ అవుద్ది, కొత్త హైవేస్ ఎన్ని అవుతున్నాయి, ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్స్ అన్ని డెవలప్ అయితే యూ విల్ టోటలీ సీ ఏ ట్రాన్స్ఫార్మ్డ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 5 years. ఇదే మొమెంటం కంటిన్యూ వీళ్ళిద్దరూ గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే there is no doubt in the next 5 to 10 years AP will be the number 1 state in the country అండి. ఓకే. వినిల్ గారు, 5 కోట్ల మంది ఆంధ్రుల కలల రాజధానిగా, ప్రజా రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి సాకారానికి ప్రజల నుంచి ఎలాంటి సహకారం అవసరం? మొదటిగానే ఇది ప్రజా రాజధాని, పీపుల్స్ క్యాపిటల్ అమరావతి. సో దీని నుంచి ఏంటంటే గతంలో ఒక్క ఛాన్స్ అని చెప్తే ఒక్కసారి నమ్మి మోసపోయి వాళ్ళు చేసిన, అంటే ప్రజలుగా, ఏపీ ప్రజలుగా మేం చేసిన తప్పిదాన్ని మేము తెలుసుకుని ఓటు అనే ఆయుధం ద్వారా ప్రజల కోసం, ప్రజలకై రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిసే నాయకుడిని ఎన్నుకుని పట్టాభిషేకం జరిగింది. మళ్ళీ ఇప్పుడే ఈ ఆంధ్రప్రదేశ్ అధమ పాతాళం నుంచి అభివృద్ధి దిశగా ఉషా కిరణాలని ఇప్పుడిప్పుడే చూస్తూ ఉంది. ఇలాంటి సమయంలో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మళ్ళీ ప్రజాప్రభుత్వానికే మళ్ళీ పట్టాభిషేకం చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఆయన ప్రభుత్వానికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంపపెట్టు లాంటి తీర్పిచ్చారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనటువంటి తీర్పిచ్చారు. కానీ ఆయన మళ్ళీ 3 నెలలకే బయటకు వచ్చి ఎలక్షన్లు వస్తున్నాయి, ప్రజలందరూ మన వైపే ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు తెలుసుకోవాల్సింది, ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు ఉంటారు. ప్రజల కోసం రాజ్యాంగబద్ధంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసే పార్టీకి ఎప్పుడు కూడా ప్రజలు పట్టం కడతారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ చైతన్యవంతులు. ప్రజాప్రభుత్వానికే వాళ్ళు ఓటు అనే ఆయుధం ద్వారా వాళ్ళు మళ్ళీ పట్టాభిషేకం చేస్తారు తప్ప, అంటే మా బిడ్డల భవిష్యత్తు కోసం మేము ఈ పార్టీని, అంటే ఈ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నామండి. కూటమి ప్రభుత్వాన్ని మాలాంటి సామాన్యులు కూడా మా బిడ్డల భవిష్యత్తు పదిలంగా ఉండాలన్నా, మేము ఇవాళ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లాంటి మాకు రాజ్యాంగం కల్పించిన హక్కును మేము సద్వినియోగపరచుకోవాలన్నా ఇవాళ సరైన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉండాలి. ఈ డ్రగ్స్ లాంటి వాటి నుంచి మా బిడ్డలు మేము రక్షించుకోవాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి అని చెప్పి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఎజెండా ఒకటేనండి, అభివృద్ధి, సంక్షేమం. రాబోయే 5 ఏళ్లలో మీ అంచనాలో ఇప్పుడున్న అమరావతి ఏ విధంగా ఉండొచ్చు? ఆయన ఉన్న విజన్లో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్ ప్లాన్ చేశారో, ఇప్పుడు మీరు అడిగారు కదా, నెక్స్ట్ నా ఉద్దేశంలో నెక్స్ట్ 1 yearలోనే ఈ రోడ్స్ ఇవన్నీ అయిపోతాయండి. ఇప్పుడు ఎవరైతే చాలా మంచి కాంట్రాక్ట్స్ ఇచ్చారు, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ఎఫిషియెంట్ ప్లేయర్స్. సో ఈ మెయిన్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయండి. 100 మాస్టర్ ప్లాన్ రోడ్స్ కంప్లీట్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇందాక ఆవిడ చెప్పారు 41 బిల్డింగ్స్ ఉన్నాయి, 300 ఎకరాలు ఇచ్చారు. సో ఆల్ ఆఫ్ దెమ్ విల్ కంప్లీట్ అండి. దేర్ ఇస్ నో డౌట్, దే డోంట్ రిక్వైర్ 4 years టు కంప్లీట్ అండి. సో ఇది సెంట్రల్ 141 ప్రైవేట్ సంస్థలకు కూడా ల్యాండ్ ఇచ్చారు. ఐ ఎక్స్పెక్ట్ ఆల్ 141 టు కంప్లీట్ అండి. ఎందుకంటే పర్మిషన్స్ అన్నీ ఓవర్ నైట్ ఇచ్చేస్తారు అక్కడ సిఆర్డీఏలో. వాళ్ళు ఏం డిలే చేయట్లేదు. సీఎం గారు ఒక చేజింగ్ టీం పెట్టారు. దే ఆర్ చేజింగ్ ద పీపుల్. నేను చూసి ఐ వాజ్ పార్ట్ ఆఫ్ 1 or 2 మీటింగ్స్. సో దే ఆర్ చేజింగ్ ద ఇన్వెస్టర్స్ లేట్ లేకుండా దే పుట్ ఏ చేజింగ్ టీమ్. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆల్ ది 141 ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ విల్ బి కంప్లీటెడ్. ద మాస్టర్ ప్లాన్ రోడ్స్ విల్ బి కంప్లీటెడ్. ఎన్నట్ phase 1, phase 2 బిల్డింగ్స్ ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయో ఆల్ ఆఫ్ దెమ్ విల్ బి కంప్లీటెడ్ అండి. సో మెయిన్ ఆయన ల్యాండ్ ఎక్విజిషన్ ఇప్పుడు ఇందాక చెప్పారు 44,000 కూడా, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 90% అయిపోయిందండి ఆల్రెడీ. సో దాని తర్వాత కూడా ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే ద సైజ్ ఆఫ్ ద క్యాపిటల్ ఇస్ చేంజింగ్ అండి. ఇప్పుడు ఎప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్డు కానీ కంప్లీట్ చేసేసి ఈ రైల్వే లింక్స్ కూడా కనెక్ట్ చేసేస్తే ఐ థింక్ మోస్ట్ లివబుల్ సిటీ ఇండియాలో ఇప్పుడు హైదరాబాద్ బాగుందంటున్నారు, కానీ అమరావతి, ఇప్పుడు విజయవాడ, గుంటూరు ఆర్ సిటీస్ ఓవర్ఫ్లోయింగ్ అండి. వాళ్ళకి అసలు కంజెషన్ విత్ ట్రాఫిక్. ఈయన ప్లాన్ చేసి రోడ్స్, ఈయన ప్లాన్ చేసి గ్రీన్ సిటీ, ఎన్విరాన్మెంటలీ క్లీన్ సిటీ, దట్ విల్ బి ద ఇన్ 5 years చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి ఇదే స్పీడ్తో ఈ ఫస్ట్ 1 yearలో 4 లక్షల కోట్లు తెచ్చిన 4,60,000 కోట్లు తెచ్చిన ఉత్సాహంతో పబ్లిక్ కూడా ఆయన సపోర్ట్ చేస్తే, మీరు అడిగిన ఈ బిఫోర్ ద నెక్స్ట్ ఎలక్షన్స్ అమరావతి విల్ బి డిక్లేర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లివబుల్ సిటీస్ అండ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ విచ్ హస్ జస్ట్ టేకన్ ఆఫ్ అండి. అప్పటికి ఆయన ఉన్న మాస్టర్ ప్లాన్లో ఒక 25% వర్క్స్ అయిపోతాయండి. మిగతా 75% వర్క్స్కి
ఈ రైల్వేస్లోని, హైవేస్లోని, ఎయిర్పోర్ట్స్లో అన్నీ కూడా ఆయనకి సహకారం పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉంది కాబట్టి, ప్రైవేట్ ప్లేయర్స్ కూడా వస్తున్నారు కాబట్టి, జస్ట్ వీ నీడ్ ఫర్ ద సిటీ టు ఎక్స్పాండ్ ఆన్ ఇట్స్ ఓన్. దాని అంతటా అది 5 years ఇస్ టూ షార్ట్ ఎ టైం ఫర్ సిటీ టు గ్రో ఆన్ ఇట్స్ ఓన్ అండి. ఓకే. ఈ ఆయన చేయగలిని సెంట్రల్ గవర్నమెంట్ చేయవలసింది ప్రైవేట్ ప్లేయర్స్ చేసిన పనులన్నీ అయిపోతాయండి. సో ఎ జర్నీ ఆఫ్ 1000 miles బిగిన్స్ విత్ ఎ సింగిల్ స్టెప్. ఈయన 100 steps ఇస్తారు ఆల్రెడీ. సో అమరావతి విల్ బి వెయిటింగ్ టు టేక్ ఆఫ్ and it will be one of the cleanest, greenest and most environmentally friendly cities and the most livable city. The kind of roads and green plantations, piped gas, internet connect, the best internet connectivity and the good educational institutions, everything, he is bringing everything to Amaravati. So I definitely think in 5 years time he will complete 25% of the main plan and it will be one of the best cities to live in the country as time goes by. రైట్, ధన్యవాదాలండి నరేష్ గారు, వినీల గారు. ఇది ఇవాల్టి ప్రతిధ్వని.